హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను అరబీ వాళ్ళకి ఇష్టమైనటువంటి రైస్ సస్వర్ అయితే చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక మనం వంట స్టార్ట్ చేద్దాం అనిపించుకుని రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. అంటే మనం రైస్ కడిగి పక్కన పెట్టిన తర్వాత ఇంకా చికెన్ కట్ చేసుకోవడం, ఇంకా వంట అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. అంటే రైస్ మనకు ఒక గంట అయితే నానాలి. కరెక్ట్గా గంటకి చికెన్ ఉడికిపోతుంది, రైస్ కూడా నానుతుంది. ఈ రైస్ వచ్చేసి వేడి నీళ్ళు అయితే వేయకూడదండి, నీళ్ళు వేసి అయితే నానబెట్టేసుకోవాలి. వీళ్ళు రైస్ని రైస్ అనరండి, ఏష్ అంటారు. ఏష్ అంటే రైస్ అన్నమాట. నీళ్ళు సంగతి తెలిసిందే కదా, మాయ్. మరి ఇలా నానబెట్టడాన్ని ఏమంటారు? బియ్యాన్ని నానబెట్టడాన్ని ఏమంటారు? బియ్యం కానీ, లేదంటే కోడి కానీ, లేదంటే హరీస్ కానీ ఏదైనా నానబెట్టు అన్నప్పుడు ఏమంటారు? మరి ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. నేనే చెప్పేస్తాను, మరి కొత్త వాళ్ళు కూడా చూస్తారు కదా, అందుకని చెప్పేసి నిగై రైస్ అంటారు. నిగై అంటే నానబెట్టని అర్థం అన్నమాట. సరేనా అండి? కోడిని దిజాజ్ అంటారండి. దీన్ని ఖల్ అంటారు. ఖల్ అంటే వెనిగర్ అన్నమాట. ఇదేమో నిమ్మకాయ నీళ్ళు, మాయ్ లెమూన్ అంటారు అన్నమాట. ఓకేనా? మాయ్ లెమూన్ అంటే నిమ్మకాయ నీళ్ళు, లెమూన్ మాయ్ అని కూడా అంటారు. సరేనండి, రివర్స్ కదా. ఇవి కట్ చేసేసిన తర్వాత నీట్గా నిమ్మకాయ నీళ్ళు కానీ వెనిగర్ కానీ వేసి కడిగేసేయాలి. మీరు కట్ చేసినప్పుడు ఇందులో ఉన్నదంతా కూడా వేస్ట్ అంతా తీసేసుకోవాలి. ఇక్కడ పేగులు అవి ఉంటాయి కదా, మొత్తం అంతా చెక్ చేసుకుని తీసేసుకోవాలి. దీనికైతే స్కిన్ తీయాల్సిన లేదంటే స్కిన్ ఉంచేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని జిద్రీ అంటారండి దీన్ని, ఒక ఫింజాల్ ఆయిల్ అయితే వేయాలి. ఇలా మా వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఆయిల్ తింటారు కాబట్టి నేను ఒక ఫింజాల్ అయితే వేసాను. కొంతమంది తక్కువ తినే వాళ్ళకి తక్కువగా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. పెద్ద ఉల్లిపాయ అయితే సగం వేసుకోండి, చిన్న ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసుకోండి సరిపోతుంది. ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఇందులోకి కాస్త వెల్లుల్లిపాయ తురుము అయితే వేసేయండి. అసలు తురుము వేసానా వేయలేదా అన్నట్టు వేయాలన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఆ స్మెల్ అయితే ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఒక వెల్లుల్లిపాయ ర్యాక్ తీసుకుంటే అందులో కొంచెంగా అయితే వేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అలా కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న చికెన్ అయితే వేసేయాలండి. బిజాజ్ ఉల్లిపాయలు ఏమంటారు కామెంట్లో చెప్పండి తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళకి ఉల్లిపాయలని బస్సాలు అంటారు, వెల్లుల్లిపాయని తూమ్ అంటారు, ఆయిల్ని దేహేన్ అంటారు, ఇలా ఉడకబెట్టడాన్ని ఇత్వాక్ అంటారన్నమాట. ఇలా కాస్త మగ్గితే చాలండి. మనకులాగో మగ్గిపోవసరం లేదు, అంటే బ్లాక్ కలర్ వచ్చేసంత అలా మగ్గిపోవసరం లేదు. ఇలా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసుకుని మసాలాలన్నీ అయితే వేసేయాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేయనండి. ఇందులో మనకి జీలకర్ర పొడి, ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే వేసేద్దామండి. జీలకర్ర పొడి ఏమంటారు? కమ్మన్ పౌడర్ అంటారు. సగం అయితే వేద్దాం స్పూన్లో. నూస్ మిల్లేగా ధనియాల పొడి, పుష్కరా పౌడర్, ఇలా లూస్ మిలేగా అంటే స్పూన్ అండి. తర్వాత మిరియాల పొడి అండి, పిలిపిల్ అస్వాద్ అంటారు, కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్కి తక్కువ అన్నమాట. పసుపు అన్నం కదా, అందుకని చెప్పేసి పసుపు కొంచెం ఎక్కువ వేయాలి. ఒక స్పూన్ అయితే వేసేయాలి, అంటే ఫుల్గా తీసుకోలేదు, తలగొట్టు స్పూన్ అయితే వేసాను. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేడి చేసి వేసాం అనుకోండి, కలర్ మస్తు ఉంటుంది, అందుకని చెప్పి ఇప్పుడు తక్కువ వేసాను. ఇక 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసేయండి. మనం తీసుకునే రైస్ బట్టి అన్నమాట. నేనైతే 1.5 రైస్ తీసుకుంటాను. ఇవన్నీ వేసిన తర్వాత వేడివేడి నీళ్ళు అయితే వేసేయండి. మనం వంట స్టార్ట్ చేసినప్పుడు వేడి నీళ్ళు రెడీగా పెట్టి ఉంచుకోవాలండి. ఒక మజ్జిగ కూడా వేసేయండి. ఇందులోకి లాలిక్కాయలు, హేల్ అంటారన్నమాట, ఒక 3 వేసేయండి. దాల్చిన చెక్క అండి వేసేయండి. దాల్చిన చెక్కని దర్శన్ అంటారు. బిర్యానీ ఆకులండి 2 వేస్తున్నాను. వీటిని వరాగా బిర్యానీ అంటారనమాట. ఎండు నిమ్మకాయలండి లూమి అంటారు, లెమూన్ అస్వాద్ అని కూడా అంటారు. ఇలా నల్లగా ఉన్నాయి, నాకు కూడా ఆశ్చర్యం అన్నమాట. నల్లగానే పండుతాయా లేదంటే వీటిని నల్లగా తయారు చేస్తారో తెలియదు, కానీ కాకపోతే ఎండబెట్టినవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. లవ మొగ్గలండి, లవ మొగ్గల్ని గ్రాంఫల్ అంటారు, కంసానహత్ 5 వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ నీళ్ళు వేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ నీళ్ళకే చికెన్ ఉడికిపోదు, అందుకని చెప్పేసి ఒక 30 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే
నీళ్ళు కొంచెం తగ్గుతాయి అనమాట. అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. అంతవరకు ఉడకలేదు. చికెన్ పైన మనం స్టఫ్ అయితే రాయాలండి. దానికోసం అని చెప్పేసి మనం కుంకుమ పువ్వు తీసుకోవాలి. కుంకుమ పువ్వుని ఇక్కడ జాఫ్రాన్ అంటారు అనమాట. అయితే దాన్ని వేడి నీళ్ళు వేసి ఒక గంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, అలా కలర్ అయితే వచ్చేస్తుంది. అప్పటికప్పుడు అంటే కలర్ రాదు. వేడి నీళ్ళు వేసి ఒక గంట మనం నానబెట్టామనుకోండి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. ఒక బౌల్ తీసుకుని అందులోకి విడిగా వాటర్ వేసుకుని మాజూన్ టమాటా ఉంటుంది కదా, అంటే టమాటా పేస్ట్ కొద్దిగా ఒక చిన్న స్పూన్కి అయితే వేసుకుని, తర్వాత ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆలివ్ ఆయిల్ కూడా ఒక స్పూన్కి చిన్న టేబుల్ స్పూన్కి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, అంటే చిటికెడు మిరియాల పొడి వేసేసి బాగా కలిపేయండి. కలిపిన తర్వాత మనం చికెన్ ఉడికిన తర్వాత తీస్తాం కదా, ఆ తీసిన చికెన్ పైన అయితే రాసుకోవాలి. అంటే మనం ఫెరన్లో పెట్టడానికైనా, అంటే వేపే వాళ్ళకైతే రాయవసరం లేదండి, ఫెరన్లో పెడతారు కదా, లేదంటే కోడిని కాల్చి మిషన్లో పెడతారు కదా, అలాంటి టైంలో అయితే ఖచ్చితంగా రాయాలి. ఇది ఫెరన్లోనే పెట్టాలి, అందుకని చెప్పేసి కంపల్సరీ అయితే ఇలా రాసుకోవాలన్నమాట. అయితే ఉడికిందండి. ఒక గంట తర్వాత మనకు చికెన్ ఇలా వచ్చేస్తుంది అనమాట. మా వాళ్ళకైతే కాస్త మెత్తగా ఉడకాలి, అందుకని చెప్పి గంట ఉంచుతాను. కొంతమంది ఇప్పుడు ఇలా తీసి పక్కన పెట్టేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారు. మా వాళ్ళకైతే ఇదిగో ఇలా కరెంట్ మిషన్ ఉంటుంది, అందులో అయితే ఫ్రై చేయాలన్నమాట. అందులో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే పైన మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. సో చాలామంది అయితే ఫ్రై చేస్తారండి. మీ వాళ్ళకి ఫ్రై ఇష్టమైతే కనుక ఇలా తీసిన తర్వాత పక్కన పెట్టేసి ఫ్రై చేసేయండి. మనం చికెన్ తీసిన తర్వాత ఇలా మిగిలిన నీళ్ళు ఉంటాయి కదండి, ఇలా ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే పంటికి తగలకుండా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా దాల్చిన చెక్క ఆకుంచినా పర్వాలేదు, కానీ ఇలా మొగ్గలు లాలిక్కాయలు ఉన్నాయి కదా, ఇక అవన్నీ కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పంటికి తగులుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఇది చూడండి, నిమ్మకాయ పగిలిపోయింది తిప్పుతూ ఉంటే. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని స్టీనర్లోకి తీసేసుకోవాలండి. తీసుకున్న బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే. నీటి కొలత ఎలా అంటే, రైస్ వేసిన తర్వాత మనం ఇలా ఈ బెజ్జాల గట్టి ఉంటుంది కదండి, బెజ్జాల గట్టితోటి మనం ఇలా ఆంచగానే మనకి రైస్ తగులుతుంది. ఈ మధ్యలో డాట్ ఉంది కదా, ఆ డాట్కి కింద డాట్కి కరెక్ట్గా వాటర్ వస్తే సరిపోతాయి అన్నమాట. ఇలా ఒకవేళ మీరు వేస్తున్నప్పుడు తగ్గితే మళ్ళీ కొంచెం వాటర్ చూసుకుని వేసుకోండి, సరేనా. ఈ కొలత తెలియట్లేదక్క అంటే కనుక మీకు ఎలా వీలు పడుతుందో అలా వేసేయండి. ఇక ఇప్పుడు ఇలా వేసిన తర్వాత అసలు గట్టి పెట్టద్దు, ఇంకా అది ఉడకనివ్వండి. మూత పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టి అలానే వదిలేయకుండా అప్పుడప్పుడు చెక్ చేయండి. ఇప్పటి వరకు ఉడికించింది పెద్ద మంటలో అండి, చూసారా. వాటర్ మనకు అలా రైస్ పైన బుడగలుస్తూ ఉండగా మంట ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అంటే నార్మల్ లో ఫ్లేమ్ ఉంటుంది కదా, అలా పెట్టుకోవాలి, మరీ తగ్గించకుండా. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంతే, సెట్ అయిపోతుంది అనమాట రైస్. మనం రైస్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ లెవెల్ అండి. మనకి కరెక్ట్గా రైస్ పైన బుడగలు వస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఉంచి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిస్తే రైస్ అయితే సెట్ అయిపోతుంది. 5-10 నిమిషాల్లో సెట్ అయిపోతుంది అనమాట రైస్. ఇలా ఇంకొక 10 నిమిషాల తర్వాత చూస్తే రైస్ చూసారు ఎంత బాగుందో, ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రైస్ని ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్లో గట్టి పెట్టి ఇలా అని, ఇక మీరు గట్టితో తీసైతే వేయకండి, ఎందుకంటే అన్నం ముక్క కింద అయిపోతుంది అన్నమాట. ఇలా కోళ్ళు కూడా చూసారా, భలే కాళ్ళు కోడిని తీసి పైన పెట్టేసేయండి. ఇలా మనం కోడిని సెట్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బగదనేసి కూడా అలా పైన అయితే వేసేయండి. వావ్ కదా, చాలా బాగుంది కదా, ఎమ్మీగా. ఫైనలీ రైస్ అస్వర్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ వరకు తీసుకొచ్చాను. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి. మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.